ఇలాంటి చావు ఎవ్వరికీ రాకూడదు. అస్సలు ఏమైందంటే, ఒక సైనికుడు చీమల పుట్టకు నిప్పు పెట్టడంతో క్షణాల్లో వేలాది ప్రాణాంతక చీమలు బయటకు పాకుతూ వచ్చాయి. మట్టిలో సజీవంగా పాతిపెట్టిన ఇద్దరు వ్యక్తుల తలలే వాటికి లక్ష్యంగా మారాయి. ఆ రాక్షస చీమలు తమవైపు వేగంగా రావడం చూసి జాన్ భయంతో వణికిపోయాడు. కాని అతని స్నేహితుడు మాత్రం అస్సలు భయపడనట్లే కనిపించాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సైనికుడు బహిర్భూమికి వెళ్లడానికి పొదల్లోకి నడిచాడు. జాన్ వెనక్కి తిరిగి చూసేసరికి అతని స్నేహితుడు అక్కడ మాయమయ్యాడు. చిన్ననాటి ప్రాణస్నేహితుడే అయినప్పటికీ జాన్ను మృత్యుముఖంలో వదిలేసి అతడు పారిపోయాడు. కొన్ని సెకన్ల తర్వాత సైనికుడు తిరిగొచ్చాడు. కాని పారిపోయాడనుకున్న జాన్ స్నేహితుడు హఠాత్తుగా వెనుక నుండి దాడిచేసి ఆ సైనికుడిని కొండవాలులోకి నెట్టేశాడు. ఆ సైనికుడు నేరుగా మనుషులను తినే ఆ రాక్షస చీమల పుట్టలో పడిపోవడంతో కొన్ని సెకన్లలోనే చీమలన్నీ అతన్ని సజీవంగా మింగేశాయి. తన స్నేహితుడు తనను కాపాడటానికే తిరిగొచ్చాడని జాన్ అనుకున్నాడు. కాని అతడు జాన్ ఆస్తిపాస్తులన్నింటినీ రాసిస్తేనే కాపాడతానని దారుణమైన షరతు పెట్టాడు. ఈలోగా చీమలు ముఖానికి మరింత దగ్గరగా వస్తుండటంతో జాన్కు ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అప్పుడు అతని స్నేహితుడు మద్యం పెద్ద గుటక వేసి కాలుతున్న దివిటిపై ఆదడంతో అది అగ్నిజ్వాలలు చిమ్మే సాధనంగా మారి చుట్టూ ఉన్న చీమలన్నింటినీ కాల్చేసింది. అయినప్పటికీ కొన్ని చీమలు జాన్ ముఖం దగ్గరకు రాగా అతడు వాటిని తన పళ్లతో నమిలి చంపేశాడు. ఎట్టకేలకు చీమలన్నీ చనిపోవడంతో జాన్ ప్రాణాలతో బయటపడ్డాడు.